ప్రసాద్ గారు ఇప్పటికీ నేను నా వెంకటి కానికి ఇప్పుడు 8వ తూరు అనుకుంటాను నేను. దేవుడు హల్లెలూయా. దేవుడు చెప్పింది అయ్యగారు నాకు అయ్యగారి దగ్గర ఒక సాక్షి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. నాకు జరిగిన సాక్షి అయ్యగారికి వస్తాను ఈ మందిరానికి వచ్చే సాక్షి ఒక చిన్న సాక్షి. అదే దాంట్లో మధ్యలో ఒక పాట ఉంటుంది. అది నేను గమనించి అయ్యగారిని వినాలని నేను చాలా ఒక మనసుతో నా ప్రీతి గారు దేవుడు చేసినట్టు మహిమతో నేను పడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేను మొదటిసారి అయ్యగారు వచ్చేటప్పుడు ఈ పాటను ఒక పాట పాడేటంటే అయ్యగారు ఇంకా మొదట ఇక్కడ వస్తాము. అయ్యగారు మా మొదటి అయ్యగారు చెప్పండి ఇట్లా ఉబిడి ప్రార్థించి మన అయ్యగారు వస్తారు తెలుగు వాళ్ళు. అయితే నేను చాలా సంతోషం ఉబిడిలో ఉన్నట్టు మన తెలుగు అనుకోని ఆయన వచ్చేకాడ నేను ఒక చిన్న పాట నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లే నీ కొరకు నా ప్రాణము తప్పికొంచున్నది అన్నమాట. ఎట్లంటే అయ్యగారు దుప్పి నీళ్ళని వెతకపోతుంటే అది ఒక్కటే పోలేదు. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. దుప్పి ఎప్పటికీ తాను ఒక్కటే మాత్రం పోలేదు నీటి వాగులు ఎత్తుతా. అదంటే దుప్పి తన కుటుంబాన్ని కూడా తీసుకొని నీటి వాగుల వరకు ఎదుక్కుంటూ పోయిందంటే ఈ లెక్కలు చూడాలంటే మన ప్రసాదయ్య గారి కుటుంబం అంతా తీసుకొస్తున్నారంటే చాలా సంతోషం. ఎంతో మంది పాస్టర్లు మీటింగ్ పెట్టినారు, ఎంతో మంది వచ్చినారు ఈ మందిరానికి. అక్కడ రేకుల సెట్ ఉన్నప్పటి నుంచి నేను చూసేది ఎన్నో మీటింగ్లు చూసినాను. అయితే మా కుటుంబం అంతా జరిగి మేమందరూ ఒక పట్టుబడిలో మేము దేవుడిని స్తోత్రం చేసి అందరూ ఒక కూటమి జరిపించి ఒక భోజనాన్ని రెడీ చేసి అందరూ మన సేవలు వచ్చిన వాళ్ళంతా రెడీ చేసుకొని భోజనం చేసిపోయేవాడు. ఫస్ట్ మొదట వస్తున్నాడు సెకండ్ దేవుడు ఆయన ఏం ప్రయత్నం చేసినాడో దేవుడు ఆయన దీవించిన గాక, ఆయన కుటుంబాన్ని కూడా దీవించిన గాక. ఉబిడి ప్రాంతంలో వంట చేసుకొని కారు దగ్గర పెట్టుకున్నాడు. ఉడక భోజనం ఆ రోజు అయ్యా ఇక్కడ వండినారేమనుకున్నాను నేను. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఆ భోజనాన్ని వడ్డించి ఈ సభ్యంతరినీ వాక్యం దాంతో నింపి మహిమతో నింపి దేవుడి కృపతో ఆయన మళ్ళీ వచ్చిన మొన్న పైన వారము నేను ఎంతో బాధపడతాను. నా బాధకి అట్లయితే కాదు, నా కిడ్నీ బాధ ఒక కిడ్నీ ఆయనకు ఆపరేషన్ చేసినాను. ఈ కిడ్నీ లేదు నాకు, ఇక్కడ లెఫ్ట్ కిడ్నీ ఉండదు నాకు. అయితే ఈ కిడ్నీతో బాధపడేటప్పుడు నేను కన్య చేసి ఇక్కడ మోకాలు వేసేటప్పుడు అయ్యా నన్ను స్వస్థపడవలసింది అంటే మన ప్రసాదయ్య గారు వచ్చి మా ఈపి మీద చేయబెట్టి ఆయన గట్టి ప్రార్థన చేశాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆ రోజు ఒక అర్ధగంటలో నేను రిలీఫ్ అయిపోయాను. నాకేమో అవుతుందా నేను ఒక్కటే కిడ్నీ ఉండదు నాకు, నా కుటుంబంలో ఏమైపోతాను నేను అనుకున్నాను. అయ్యగారు వచ్చి నా ఒంటి నుంచి చేయబెట్టి ఆయన గట్టి ప్రార్థన చేసినాడు. నేను అనుకున్నాను దేవుడా ఆయన ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చి ఆయన ఉండి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎన్నో దేశాలు తిరుగుతున్నాడు నీటి వాగుల కొరకే. ఆ దుప్పి ఆశించినట్ల తన ప్రాణం దేవుడి కొరకే ఆయన అర్పించుకొని. ఇప్పుడు మనం అనుకుంటాము ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆడడం ఎన్నో జీపు కార్లు బస్సులు యాక్సిడెంట్ అవుతున్నాయి. నా కుటుంబాన్ని తీసుకొని బయట సేవలు కదా నేను ఎందుకు ఆపత్తులు పడాలి, నేను ఎందుకు నేను అనుమతి కావాలని ముందు గ్రామంలో నేను అక్కడ నేను ప్రకటించాలి, అక్కడ నేను వాక్యం చెప్పచ్చు కదా అనుకోవచ్చు. వాడు సరే కాదు, అటువంటి వాడు కాదు. అయితే కూడా దేవుడిని ఆయన ఏర్పరచాలనుకుంటానని తెలుసుకుంటున్నాను. సత్యం 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 నాకు తెలిసిన ప్రసాదయ్య గారు ఎందుకు వచ్చినా కూడా ఈ మీటింగ్లో మేము ఎవరు భోజనం వండలేదు. భోజనం వండుతారు అంటే గౌరవం కాదు, ఎవరు వండలేదు. తన స్వతహాన్ని తన కుటుంబాన్ని తీసుకొచ్చి భోజనాలు చేసి మమ్మల్ని అంతా వాక్యములు నింపి మాకు తెలియపడిసి ఆయన ఎంతో సంతోషం కలిగించి ఆయన వస్తామంటే మేము మనం మోసపాటు చేసినాడు. ఉబిడి పాస్టర్ వస్తున్నాడంటే అయ్యా రానయ్యా అంటే చెప్పి మేము అందరూ సంతోషపడినాము. వచ్చి నీటి వాళ్ళ కొరకు దుప్పి ఆశించండి. చిన్న పాటలు నేను పాడాలని ఆశించినాను. పాడేది మీరు సంతోషిస్తే పాడతాను, లేదంటే వాక్యం మీద వెళ్తాను. అయ్యారు వాక్యం అంటే నాకు ఆశ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం ఉందామంటే హల్లెలూయా హల్లెలూయా. దేవుడు హల్లెలూయా.